యాక్చువల్గా నేను ఎదురు చూస్తున్న ఎపిసోడ్ ఇది. ఎందుకు అంటే కొత్త షో, ఫస్ట్ సీజను, ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, జడ్జెస్ ఎలా వస్తారు, ఏం అడుగుతారు, ఏం చెప్తారు, ఏ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, ఎలాంటి ఫీడ్బ్యాక్స్ ఇస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, ఎలాంటి ట్విస్టులు చూపిస్తారు, ఫేక్గా ఆడతారా, అందరు కలిసి ఏదైనా స్క్రిప్టెడ్గా ఉంటుందా, రియలిస్టిక్గా ఉంటుందా, గొడవలు పడతారా, లేదంటే ఏం చేస్తారు, జస్ట్ మమా అనిపిస్తారా, చాలా ఉండే. ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇలా ఉంటుందేమో అని అనుకున్నా. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించిందంటే, పర్లా మరీ తూచిగా ఏదో స్క్రిప్టెడ్లా లేదు, మరీ సేఫ్గా లేదు. జనరల్గా ఇలాంటి యాక్టివిటీస్ బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంటే కొంచెం ఫేక్గా ఏదో సేఫ్గా ఆడేస్తారనమాట. వీళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పి అందరూ ఒకళ్ళని ఇచ్చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని పాయింట్లు సేఫ్గా ఉన్నా సరే, కానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మాత్రం రియలిస్టిక్గా అనిపించినాయి, స్క్రిప్టెడ్గా అనిపించలేదు. బాగుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ ఇంకొక రేపు ఎపిసోడ్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం మనకి 1 వీక్ కంప్లీట్ అవుతుంది, ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇంకా క్లారిటీ వచ్చింది ఈ షో ఎలా ఉంది ఏంటి అని చెప్పి. స్టార్టింగ్లో నాకు నిజంగా అంత ఎక్స్పెక్టేషన్స్లో క్రింజిగానే ఉంటుంది, మన ఎక్కువ రోస్టింగ్ ఉంటుంది అనుకున్నా. నిన్న ఎపిసోడ్ ఓకే, ఈరోజు ఎపిసోడ్ కూడా నాకు ఓకే అనిపించింది. కొద్దిగా స్క్రిప్ట్ అన్న ఇది రాలేదు, కొన్ని చోట్ల వచ్చినప్పుడు నేను చెప్తాను నాకు ఎక్కడ అనిపించింది ఏంటి అని చెప్పి. బట్ ఓవరాల్గా ఈ లాస్ట్ 2 ఎపిసోడ్స్తో కొద్దిగా అభిప్రాయం అయితే చేంజ్ అవుతుంది. మరి మీకేమనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి, మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. అలాగే మీకు ఎవరు ఏ పేరు రీల్ అనిపించారు, ఏ పేరు ఫేక్ అనిపించారు అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు పక్కన లైక్ పక్కన సబ్స్క్రైబ్ బట్టండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కొట్టాడు, అయిపోయింది అమ్మయ్య. చలో, ముందుగా నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. పండగ బాగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో మాకు ఇక్కడ పక్కనే మసీద్ ఉంది, ఉదయం నుంచి నాకు వినిపిస్తూనే ఉన్నాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యూఎస్లో ఉన్నాడు. ఇక్కడ ఉంటే మేము కూడా ఏదైనా అడావిడి చేసేవాళ్ళం. బట్ ఇట్స్ ఓకే, చల్తా. సరే, షో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ లవ్ గురు ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటి అంటే జడ్జెస్ రావడానికి కొన్ని గంటల ముందు హరీష్ చేసిన కామెంట్ నీతి గారికి కన్నీళ్ళు పెట్టించాయని చెప్పి. ఇక్కడ హరీష్ ఏ కామెంట్ చేశాడు అన్నది మాత్రం నాకు క్లారిటీ రాలేదు. 1-2 సార్లు వెనక్కి పెట్టుకొని చూస్తే నాకు అర్థం కాల. మీకు ఎవరికైనా అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా క్లారిటీ రాలేదు. మీకైనా వచ్చిందో లేదో చూద్దాం. అక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు. హరీష్ గారు కొన్ని మాటలు, ఇది టూ మచ్ నాకు వల్గర్గా అనిపించింది, హానెస్ట్గా చెప్తున్నా. ఆయన ఏదో ఆసనం వేసుకున్నాడు, ఏంటంటే ఆసనం చిన్నపిల్లలు ఉన్నారు ఏం చెప్తుంటే అసలు మామూలుగా అయితే ఎవరికేం అనిపించదు. ఆయన అలా అనటం వల్ల అది చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనాలి నాకు అర్థం కాల. సో ఆయన లేదా ఎక్సర్సైజ్ చేసుకున్నా నేను మాట అన్నాడు. నీతి గారు వాళ్ళకి ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు. తర్వాత ఆయన వచ్చి ఇంకో ఎలా చేయాలి అలా చేయాలని చూపిస్తున్నారు. నాకు తెలిసి నీతి గారు వాళ్ళకి నేర్పిస్తున్నారు. దానికైనా హట్టారేమో, మీకు చెప్పడం రావట్లేదు అలా ఏమని అన్నాడేమో. మరి ఇలా చేయాలి అంటే లేదంటే ఆయనకి ప్రెజెంట్ బ్యాక్ పెయిన్ ఉంది, అందుకని బాడీ రిలాక్స్ అవుతుందంటే అవునా అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నటరాజ్ మాస్టర్తో మాట్లాడుతూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే నేను ఎప్పుడు ఇలాంటి మనుషులతో లేను కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా కదా, అలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తాడు ఆయన అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు అలాంటి మనుషులతోనే ఉన్నా, అందుకని ఎవరిని నమ్మా అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకున్నారు. ఆయన భిక్షాటనకు వచ్చిన రావణాసురుడు అంటాడు, కెమెరాలు ఉన్నాయని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, బయటకు వచ్చేది మనం అలా లేము, మనం జెన్యూన్గా ఉన్నాము, మొత్తం అన్ని షో ముందుకెళ్ళి బయటకు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు చెప్తున్నారు. బట్ స్టిల్ నాకు ఆ క్లారిటీ అలా ఏ కామెంట్ పాస్ చేశారు ఏంటి అని చెప్పి అదొక డిస్కషన్ జరిగింది. దాని తర్వాత జడ్జెస్ వచ్చారు. ప్రతి వారం ఈ సర్కిల్ ఆఫ్ లవ్, వాళ్ళున్న స్టేజ్ అదంతా సర్కిల్ ఆఫ్ లవ్, ఇక్కడ కలుసుకొని మనం ముచ్చటించుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పి ముందుగా ఎలా స్టార్ట్ చేద్దాం ఏంటంటే, అనిల్ గారు ముందు ఈ వారంలో మీరు లోపల ఏం నేర్చుకున్నారో చూద్దాం, ఏం నేర్చుకున్నారో ఒకళ్ళొకళ్ళు ఏం అర్థం చేసుకున్నారు ఏంటి అని చెప్పి అవి ఎంత ఇంకా చాలా విషయాలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే బాత్రూంలోకి ఫోన్ పట్టుకొని వెళ్ళటం. నేను కనెక్ట్ అయ్యే పాయింట్, అందుకే చాలామంది అబ్బాయిలు వెళ్తారు. అనిల్ గారు ఎందుకు అలా వెళ్తారంటే, అనిల్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్తే ఇది కొంచెం కరెక్టే అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం మర్చిపోయి ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే మన విషయాలు వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చెప్పి నేను కరెక్ట్ అయ్యే పాయింటే. నేను కాదు, చాలామంది బాయ్స్ ఇట్లా ఫోన్ తీసుకెళ్తారు. కోవిడ్కి ముందు నేను పేపర్ తీసుకుని వెళ్ళేవాడిని. కోవిడ్ టైంలో పేపర్ వేయించుకోవడం మానేసాం ఇంకా ఆ వైరస్ కోసం. అప్పటి నుంచి ఫోన్ అలవాటైంది. నేను 3 విషయాలు బాగా అనుకుంటుంటే ఏంటంటే, నా లైఫ్ హ్యాపీగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను పెట్టుకున్న క్రైటీరియా ఏంటంటే 3 విషయాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉందని చెప్పి పారామీటర్స్ అనమాట. అందులో ఒకటి ఈ బాత్రూంలో ప్రశాంతంగా బాత్రూమ్కి వెళ్ళటం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, బయట అరే తొందరగా వచ్చే నేను వెళ్ళాలి అలాంటివి ఉండకూడదు, ఏదో మీటింగ్ ఉందో పని అయిపోతుందని అలా ఏమి ఉండకూడదు, ప్రశాంతంగా వెళ్ళాలి. హెల్త్ చూసుకోవాలి, మరీ వెళ్ళి గంటలు కూర్చుంటే హెల్త్ అస్సాం అయిపోతుంది. లిమిటెడ్ టైం ఎంతో కొంతసేపు కూర్చొని కానీ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి. మిగతా ఇంక 2 ఏంటంటే నచ్చిన ఫుడ్ తింటాం, నచ్చినంతసేపు నిద్రపోవటం, ఇలా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. అవి నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే అయితే నేను అన్ని సైడ్స్ ఆయన ఎప్పుడు టిక్కులు కొట్టుకుంటున్నానో నా లైఫ్ హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నేను బాగున్నాను అని అనుకుంటా. అది సో అందులో ఒకటి కాబట్టి నాకు కొంచెం కనెక్ట్ అయ్యాను అనిపించింది. అయితే బాయ్స్ అందరూ మెజారిటీ ఇలాగే ఉంటారని చెప్పి ఇంకంతే అలాగే మాట్లాడుకున్నారు ఒకళ్ళ గురించి కొద్దిగా. దాని తర్వాత మేజర్గా టాస్క్, ఇది ఒక యాక్టివిటీ.
ఇయే మెయిన్. సో ఇక్కడ వీళ్ళ చేత ఫిజికల్ యాక్టివిటీస్ చేయించలేరు అబ్బా, ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చుంటారు కాబట్టి నేను ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా. ఈ వెర్బల్ యాక్టివిటీస్లోనే సేఫ్ ఆడితే మాత్రం, లేదంటే స్క్రిప్టెడ్గా ఆడితే మాత్రం మనకు బోర్ కొట్టేస్తుంది. సేఫ్ లేకుండా రియలిస్టిక్గా ఉండి వాళ్ళ రియల్ ఫీలింగ్స్ చెప్తా, రియల్గా వాళ్ళు రియల్గా ఉండి పక్కన వాళ్ళ కోసం రియాలిటీ కనుక చూపిస్తూ ఉంటే మనకు బోర్ కొట్టదు. సో నాకు అందుకని కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపిలా. ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు కొంచెం బోర్ కొట్టిన, ఈ యాక్టివిటీ అయితే మాత్రం జనరల్గా ఇంత పెద్ద వెర్బల్ యాక్టివిటీ బోర్ కొడుతుంది. కొట్ల ఏంటి యాక్టివిటీ అంటే ఎవరి ప్రేమలో నిజం కనిపిస్తుంది, ఎవరిది నటన, అంటే ఏ కపుల్ ట్రూగా ఉన్నారు, ఏ కపుల్ ఫేక్గా ఉన్నారు అని చెప్పి ఫస్ట్ నోకరాజు గారిని పిలిచారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ విషయం ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, అదేంటి అంటే హరిత హరీష్ గారి కోసం చెప్తాను, దాని తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. హరిత హరీష్ గారికి జనరల్గా హరిత హరీష్ గారు లాంటి పేరు లోపల ఉంటే ఈ యాక్టివిటీ అయిన తర్వాత మనకు అందరికీ వచ్చే ఫీలింగ్, రావాల్సిన ఫీలింగ్ ఏంటి అంటే హరిత హరీష్ గారికి అన్యాయం జరిగింది అని. ఎందుకు రావాలి ఈ ఫీలింగ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ కానీ, సీరియల్ యాక్టర్స్ మెజారిటీ రియాలిటీ షోస్ చేస్తారు సీరియల్ యాక్టర్స్, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఒకరితో ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు రియల్ అని చెప్పి ఎలా పడుతున్నారు, ఇంతకుముందు మాస్టర్ని చూసా వర్క్ చేశా, ఇంతకుముందు వీళ్ళని చూసా వర్క్ చేశా, సో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, అది ఇది అని చెప్పి చెప్తున్నారు కదా. వేరే హరిత హరీష్ గారు ఆ ఫీల్డ్ వాళ్ళు కాదు, వాళ్ళతో పాటు వర్క్ చేయాలి. సో మనకి ఏ ఫీలింగ్ రావాలంటే అరే హరిత హరీష్ గారు పాపం ఇదేం కంపారిజన్, ఇలా కంపేర్ చేసుకొని పెడితే హరిత హరీష్ గారు లాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, వాళ్ళతో వర్క్ చేయలేదు కదా అని అనిపించాలి. కానీ మనకు అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే దానికి రీజన్ హరీష్ గారు మాట్లాడే మాటలు, హరీష్ గారు చేసే పనులు, హరీష్ గారు ఈ కొన్ని విషయాలు కానీ అవన్నీ మనకు ఆ ఫీలింగ్ తెప్పిదు. వాళ్ళందరూ హరీష్ గారిని టార్గెట్ చేసి పెట్టినా కూడా ఫేక్ అని చెప్పి కరెక్టే అని ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను హరిత గారి గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ అయ్యో అనిపిస్తుంది. కానీ నేను మాట్లాడే మాటలు చేసే పనులు ఇద్దరికి ఎఫెక్ట్ అవుతాయి, ఇంకేం చేయలేము. మన జనరల్గా అయితే ఎంత యాక్టివిటీ అయిందో మనకు ఆ ఫీలింగ్ రావాలి. రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయన చేసిన యాక్టివిటీసే, ఆయన చేసిన పనులే, ఆయన పెట్టిన పాయింట్లే. నోకరాజు గారు రీల్ వచ్చి నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు పేరు పెట్టారు. మాస్టర్ అక్కడ ఎలా ఉన్నారో అదే కంపారిజన్ చేస్తున్నారు అబ్బా మెజారిటీగా అందరూ. బయట మేము వర్క్ చేసాం ఎలా ఉన్నారు, ఎక్కడ కూడా అలాగే ఉన్నారు, అడావుడు లేదు, కెమెరాస్ ఉన్నాయని కాల్ చేయట్లేదు అని చెప్పి నాకు కూడా వన్ ఆఫ్ ద డీసెంట్ కపుల్, రియల్ కపుల్ అని అనిపించారు. నాకు ఫేక్ అని ఇద్దరు తప్పితే ఇంకెవరు అనిపించలే. అందరూ మోస్ట్లీ బాగానే ఉన్నారు. ఫేక్ ఇన్ ద సెన్స్ వాళ్ళ మధ్యలో లవ్ ఫేక్ అని కాదు, వాళ్ళ బిహేవియర్ ఫేక్ అని. సో వీళ్ళు బాగానే ఉన్నారు అనిపించింది, అడావుడు లేదని చెప్పి. ఫేక్ వచ్చేపాటికి వీళ్ళు పెట్టింది ఏంటంటే, ఫేక్ వచ్చేపాటికి వీళ్ళు ఏం చేశాడు నోకరాజు, ఫేక్ ఆసియా పెట్టింది తెలంగాణ నేనా అందరూ నవ్వుకున్నారు, భయపడింది. ఆసియా మనందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే కొద్దిగా అమాయకురాలు, ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలియదు. ఇప్పుడు మనం కొన్ని పేర్లు బాగా క్లోజ్ అని ఉంటారు కదా, మావాడికి వచ్చి తింగరబుచ్చనో, లేదంటే మావాడికి అంత తెలియదనో, అమాయకురాలనో అలా అని చెప్పి. సో అలాంటి ఆ కేటగిరీస్ నథింగ్ రాంగ్. అందరూ ఒకేలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటే ఎలా ఉంటుంది వరల్డ్, ఈగోస్తో వాటితో ఉంటుంది. అమాయకులు ఉండాలి, మంచోళ్ళు ఉండాలి, చెడ్డోళ్ళు అందరూ ఉంటేనే ఒక ప్రపంచం బ్యాలెన్సింగ్ అవ్వాలి కదా, బ్యాలెన్సింగ్ అవ్వాలి. చెప్తాను నేను ఇక్కడ కొన్ని పాయింట్ లోకరాజు కోసం వచ్చినప్పుడు చెప్తాను నేను. అయితే వీళ్ళు హరిత హరీష్కి పెట్టాడు అనమాట ఫేక్ అని చెప్పి. ఇంట్లోకి వెళ్ళగానే 8 years ప్రేమని, నా 8 years ప్రేమని ఫేక్ అన్నారు. సో అది నాకు హట్టింగ్ అయిందని. ఇది రాంగ్ పాయింట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకు రాంగ్ పాయింట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నదో లేదంటే మీరు చూసిందో వాళ్ళిద్దరితో ఏదో ఒకటి పెట్టారు. మిమ్మల్ని అన్నారు కాబట్టి నన్ను అంటారంటో నాకు రాంగ్ అనిపించింది. పాయింట్ రాంగ్. నన్ను అన్నాడు ఫేక్ గట్టి నేను ఫేక్ అంటానంటే అది కరెక్ట్ కాదు కదా, వేరే విషయం. ఇట్లా డామినేట్ చేశాడనో లేదంటే ఇట్లా కలిసి ఉండట్లేదని మిగతా వాళ్ళు చెప్పారు కదా, అలాంటి పాయింట్ లేదని సరే. ఉన్న వాళ్ళందరిలో కల్లా కొంచెం తక్కువ ప్రేమ అన్న, సారీ అన్న, ఉన్న వాళ్ళందరిలో కల్లా కొంచెం తక్కువ ప్రేమ ఉంది అని చెప్తుంటే నాకు నచ్చలేదు మీ స్టేట్మెంట్ అని చెప్తుంటే, హరీష్ గారు నేను వస్తా కదా, మీ ఆవుంగా, మీ దేకుంగా, మీ సునావుంగా, మీ బోలుంగా అన్నట్టు ఆయన చెప్తా ఉంటే, అలాగే సారీ చెప్పద్దు అన్నట్టున్నాడు. అన్న సారీ చెప్పాలొద్దు, నువ్వు చెప్పకు, ఇక్కడ బాగుంది నోకరాజ్ డిఫెన్స్, సారీ చెప్పక అది నా సంస్కారం, నేను చెప్తా అని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నా అన్న, నాకు సంస్కారం ఉంది కాబట్టి నీకు సారీ చెప్పాను, నేను నోరు అదుపు తప్పానా మీరు వచ్చి లేదా అన్నది మీరు వచ్చి మాట్లాడండి, నాకేం పర్లేదు అని చెప్పి దిగిపోతా. అరే నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెప్తాడు అని చెప్పి గునుక్కుంటే దిగుతుంటే, మర్యాద అంటే ఆయన అంటే మర్యాదే, చూడు ఆయన అంటే మర్యాద కాదంట, నువ్వు అనకు, ఇంకో ఎవరిని అనకని చెప్పి ఆశగా చెప్తున్నారు. ఇలాంటివి నోకరాజు కొంచెం డేంజర్ సృష్టిస్తాయి. ఒకళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఇయ్యే పెయిర్గా ఉన్నప్పుడు, కప్పులుగా ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సిన విషయాలు. ఎవరైనా మనం ఒక ట్రిగ్గర్ చేసినప్పుడు మనం తిరిగి వాళ్ళని అల్లాక పక్కన వైఫ్ని అడ్డం పెట్టుకుని అంటామో, వైఫ్ని అనేటివో చేసామనుకోండి, చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే చూసే వాళ్ళనే కాదు, మనం చేయకూడదు. నీకుంటే నువ్వు హరీష్ గారితో మాట్లాడి లేదంటే సైలెంట్గా వెళ్ళిపో అంతే. నెక్స్ట్ ప్రియాంక అండ్ శివ్ వచ్చారు. ఫేక్ వచ్చేపాటికి కళ్యాణ్ అండ్ వాసంతి అని పెట్టారు. ఏంటి అంటే వాసంతి గారు ఒక్కరే కూర్చుంటున్నారు. సో దానికోసం అంటే కళ్యాణ్ తనతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి, ఈవెన్ పూల్ దగ్గర కూడా మార్నింగ్ అదే గొడవ అయింది, తను టైం స్పెండ్ చేయట్లేదు అది అని చెప్పి ఒక పాయింట్ పెట్టారు, మాట్లాడదాం. నెక్స్ట్ అంటే అందరికన్నా ఈ కప్పులు అందరికన్నా వాళ్ళలో వాళ్ళు తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పి పెట్టారనమాట. రీల్ వచ్చేప్పటికి నటరాజ్ గారు నీతి గారిని పెట్టారు. వాళ్ళ బాండింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళ స్టోరీ ఓపెన్గా చెప్తారని చెప్పి శివు చాలా మంచి పాయింట్లు చెప్పాడు. ఓకే,
కళ్యాణ్ దీన్ని ఏమైనా డిఫెండ్ చేసుకుంటామని అనిల్ గారు అడిగితే కళ్యాణ్ చెప్పాడు ఏంటి, లవ్ అనేది ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తారని. నేను అగ్రీ చేస్తా. 24/7 భార్య పక్కన కూర్చుంటే లవ్ అంటే కనుక భార్య పక్కనే కూర్చుంటా. నేను ఆ టైప్ కాదు, నేను అలా కాదు, సో మాకు తెలుసు అని చెప్పి. అలాగే నేను కూర్చోవటం లేదు అనుకొని మా వైఫ్ కనుక మీకు ఎవరికైనా కంప్లైంట్ చేస్తే ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడ పాయింట్ ఉంది. వాసంతి గారు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాల మా వాడు నాతో కూర్చోట్లేదని. ఎవరైనా వచ్చి కూర్చుంటుంటే, ఎవరైనా వచ్చి చెప్తుంటే ఇలా టైం స్పెండ్ చేయాలి అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకసారి చెప్పారు తను అంతే అని చెప్తూనే కూడా లేదు నేను తనతో మాట్లాడతానని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆవిడ యాక్సెప్ట్ చేస్తున్నారో ఆవిడ అగ్రీ చేస్తున్నట్టు, ఎప్పుడైతే ఆవిడ అగ్రీ చేస్తున్నారో ఆవిడ కూడా ఫీల్ అవుతున్నట్టు. ఇక్కడ వాసంతి గారు తప్పైపోతుంది. లేదు మావాడు ఇంతే, మావాడు అలాగే ఉంటాడు. ఈ పాయింట్ ఈ లైన్ చెప్పారు, మావాడు అలాగే ఉంటాడు. దాని తర్వాత చెప్పాల్సింది ఏంటంటే కానీ మా ఇద్దరు ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము, రెస్ట్ ఆఫ్ ద టైం మేము అలా అతుక్కొని ఉండలేము, ఇది మేము అని చెప్పుకొని ఉంటే చాలా బాగుండేది ఒకవేళ మీరు అదైతే కనుక. కానీ వాసంతి గారు ఏంటి అంటే మన రియాలిటీ అంటే వాళ్ళు రియల్గా ఎలా ఉంటారో పక్కన పెట్టి ఈ షోకి వచ్చాం కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఉండాలి కాబట్టి మనం కూడా కలిసి ఉండాలి అని కోరుకుంటే రాంగ్ అయిపోతారు. కోరుకోవడం తప్పలేదు, అలా అనుకుని అలా ఉండాలంటే అలాగే ఉండాలి. అప్పుడు వీళ్ళు చెప్పేది రైట్ అయిపోతుంది, మిమ్మల్ని మీరు కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఇక్కడ అలా జరిగింది చూడండి. ఇక్కడ ఏమంటే ఎక్స్ప్రెస్ చేసేది ఎంతైనా సరే కొద్దిగా సరే నేను ఆనెస్ట్గా చెప్తానని నేను చెప్తాడు కళ్యాణ్. అలాగే మసాలా యాడ్ చేసి మిగతా వాళ్ళు చేయాలంటే అనిల్ గారు దీన్ని ఖండించారు. నన్ను వచ్చింది అనిల్ గారు అంటాం మసాలా అది అనొద్దు, మీరు పెట్టుకోండి కానీ మిగతా వాళ్ళ కోసం మనకు తెలియకుండా అనొద్దు అంటే ఓకే సార్ అన్నాడు. అలాగే అనిల్ గారు ఏమంటారంటే అది మార్చుకోవాలనుకుంటున్నావు లేదా అంటే మీ వైఫ్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు లేదా అంటే కళ్యాణ్ ట్రై చేస్తానని సార్ అన్నాడు. ఇక్కడ తప్పు, ఎందుకు తప్పు చెప్తాను అంటే నువ్వు కళ్యాణ్ నేను ఇంతే ఇలా లిమిటెడ్గానే టైం స్పెండ్ చేస్తాను అని అనుకుంటే నువ్వు దాని మీద స్టాండ్ అయి ఉండాలి. నేను మార్చుకుంటున్నాను అనుకుంటే వాళ్ళు చెప్పేది కూడా అదే కదా, మార్చుకొని చెప్తున్నారు ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్తారు. అప్పుడు నేను ఇంతే అన్నది పోతుంది. నేను అలా ఉండటం రాంగ్, నేను ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ యాక్సెప్ట్ చేయాలి. వెంటనే అల్లిగా చెప్పింది కూడా అదే, వాళ్ళు చెప్తుంది కూడా అదే, మనం అలా మార్చుకోవాలనుకుంటే వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయని చెప్పి ఓకే సార్ అనుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ బ్రిట్టో అండ్ సంధ్య గారు వచ్చారు. వీళ్ళు ఫేక్ అని ఎవరిని పెట్టారంటే నోకరాజ్ అండ్ ఆశా గారిని పెట్టారు. పెట్టి ఏం చెప్పారు, అరుస్తూ ఉంటాడు కమ్యూనికేషన్ టాస్క్లో కూడా. అమ్మాయి ఏమో అవునానా అంటూ ఉంటుంది, నాకు అది ఫేక్గా అనిపిస్తుంది. సో ఈయన టాస్కుల్లో కూడా ఆవిడ డామినేట్ చేస్తున్నాడు, ఓవర్ పవర్ చేస్తున్నాడు. ఇవే పాయింట్లు వచ్చినాయి. ఇది రైటా రాంగా అంటే ఇవి రైట్ పాయింట్సే. నోకరాజ్ బిహేవియర్ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, అలాగే ఉంది. ఇక నోకరాజ్ తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ ఆ పాయింట్ కూడా కరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. ఏం చేస్తాడు, ఆశ అంటది నేను చెప్పానా అలా అనటం వల్ల నాకు ప్రాబ్లం ఉందని నేను చెప్పానా అని చెప్తే మీ ప్రాబ్లంతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు గమనించింది వాళ్ళు చెప్తారు, నాకు ఇలా అనిపించింది మేము చూసాం కాబట్టి అని చెప్పి. నోకరాజ్ ఏమంటారంటే టాస్క్లో ఎందుకు మాట్లాడినవును అంటే మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సో నేను ఐడియా ఉంది నేను ఎక్కడి దాకా వెళ్ళాలో, సో నేను అక్కడ దాకా వెళ్తాను, నాకు ఏదైనా తప్పు అయితే చెప్పానని చెప్పాడు. నిన్న కూడా మనం ఇదే పాయింట్ మాట్లాడుకున్నాం. ఒకవేళ నోకరాజు కనుక నేను వెళ్తాను తప్పున్న చోట చెప్పంటే ముందే మాట్లాడుకోవాల్సిందే అని చెప్పా. ముందే మాట్లాడుకొని ఆశ కనుక చెప్పకుండా ఉండి తిని వెళ్తా ఉంటే ఎవరికే ప్రాబ్లం ఉండేది కదా. కానీ ఇక్కడ ఏమంటాడు ముందే మాట్లాడుకుని ఉంటుంది కానీ తప్పు. ఒకవేళ ముందే మాట్లాడుకుని ఉంటే ఆశ చెప్పకూడదు, ముందు మాట్లాడుకోలేదు కాబట్టి ఆశ చెప్తా ఉంది. ఆశ చెప్తూ ఉండేప్పటికీ తినేం చేస్తాడు, రివర్స్లో అరుస్తున్నాడు. అక్కడ నాకు అనిపిస్తే నేనే చూసుకుంటా మొత్తం, నువ్వు సైలెంట్ ఉండు, నేనే కప్పు కొట్టేదాకా నేను అట్లా తీసుకుని చేపట్టుకెళ్ళి అట్లా కప్పుని చేతిలో పెడతా అన్నట్టుంది. అది ఏంటి అంటే డామినేటింగ్ బిహేవియర్గా ఉంటుంది. అమ్మాయిని ఖచ్చితంగా తొక్కేస్తున్నట్టు కనిపిస్తుంది, ఓవర్ పవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ మీ ఇద్దరికి తెలుసు. నేను ఆ అమ్మాయిని కాలు కింద పెట్టి కందకుండా చూసుకుంటా అనుకున్న బిహేవియర్ కూడా బయటికి కనిపించేటప్పుడు ఓవర్ పవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిని అసలు దాచేస్తున్నాడు, అమ్మాయిని అసలు చూపించట్లేదు, అమ్మాయి ఏంటో తెలియట్లేదు అని కనిపిస్తుంది. కానీ ఈ షోలో అమ్మాయి కనిపించాలి కదా, లేదు మేము మేము ఇలాగే ఉంటాం, ఇందాక నేను చెప్పినట్టు రియాలిటీ దగ్గరలో ఉంటాం, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ వస్తాయి. వచ్చినప్పుడు ప్రేమ కనిపించాలి, పోనీ అట్లీస్ట్ ఆ కమ్యూనికేషన్ టాస్క్లో ప్రేమ కనిపించాలి కానీ ఓవర్ పవర్ చేస్తున్నట్టు అనిపించకూడదు. అమ్మాయిని లిటరల్గా సప్రెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ముందే మాట్లాడుకుని ఆశ ఏం మాట్లాడకుండా టాస్క్లో మీరు అలా వెళ్ళిపోతూ ఉంటే సూపర్గా ఉండేది. ఇంట్రా వీళ్ళు కళ్ళుతోనే మొత్తం కమ్యూనికేట్ చేసేసుకున్నారని చెప్పి ఏం ప్లాన్ చేసుకున్నారని ఉండేది. ఇది ప్రాబ్లం, అది నోకరాజుకి అర్థం కావట్లా. సంజయ్ ఏమంటారంటే టాస్క్ అనే కాదు మిగతా చోట్ల కూడా కమాండింగ్గా ఉందంటే ఆశ ఏమో నోకరాజుకి నోకరాజు స్టాండ్ తీసుకుని తను డిఫెండ్ చేస్తూ ఉందన్నమాట. నోకరాజు ఆ అమ్మాయి అలా చెప్పిందా నీకు, సో 1 వీక్ నువ్వేనా పక్క నుండి చూసుకున్నావా, 2 మినిట్స్ చూసి అలా చెప్తున్నావు అంటే 2 మినిట్స్ చూసే చెప్తారు, 1 వీక్ పక్కన ఎవరు ఉంటారు, మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ పక్కన ఉండట్లేదు 24/7, మిగతా వాళ్ళు అట్లా ఉంటారు చూసి చెప్తారు కదా. ఇక్కడ సంజయ్ బాగా చెప్పింది, నేను చూసిందే చెప్తా, ఇదే నాకు ఇచ్చిన టాస్క్ అని చెప్పి ఆవిడ కరెక్ట్గా ఉంది, చూసిందే చెప్తారు, చూడండి ఎట్లా చెప్తారు అని యాక్సెప్ట్ చేస్తానన్నా అని చెప్పి అనిల్ గారు అన్నారు. యాక్సెప్ట్ చేస్తానంటే టాస్క్ పరంగా యాక్సెప్ట్ చేశాడంట. అలాంటప్పుడు నువ్వు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకు, టాస్క్ పరంగా అని చెప్పి యాక్సెప్ట్ చేయని చెప్పారు. సంజయ్ గారు ఏమంటారంటే ప్రూవ్ చేయండి, మాకు కూడా అలా ఇచ్చినప్పుడు మేము కూడా ప్రూవ్ చేసుకున్నాం కదా లాంగ్వేజ్ ప్రాబ్లం కోసం. ఆ పాయింట్ కూడా వచ్చింది స్టార్టింగ్లో. అనిల్ గారు చెప్తారు ఇంకెప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ పాయింట్ రైస్ చేయొద్దు, వాళ్ళు ఇంకా సరి చేసుకున్నారన్న విధంగా. సో నెక్స్ట్ రియల్ వచ్చేపాటికి నటరాజ్ మాస్టర్ నీతి గారు పేరు పెట్టారు. కపుల్ వుడ్ బి, కపుల్ వనా బి,
ఎవరు అంటే నటరాజ్ అండ్ నీతు గారు అన్నట్టు ఐడియల్ కపుల్ అన్నట్టు చెప్పారనమాట. రాధా గారు కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ మోస్ట్ వెయిటెడ్ కపుల్ హరిత అండ్ హరీష్ గారు వచ్చారు. మోస్ట్ వెయిటెడ్ పర్సన్ హరీష్ గారు వచ్చారు స్టేజ్ మీదకి హరిత గారితో. రీల్ వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రా అని పెట్టారు. ఇది కరెక్ట్, కానీ వీళ్ళు కూడా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు, కానీ అది వేరే విషయం. యాక్చువల్గా అయితే ఈ టాస్క్లో అందరూ కూడా మహేష్ అండ్ శాండ్రా గారి పేరు పెట్టాలి. మోస్ట్ లవబుల్ కపుల్, రియల్ కపుల్ అని ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళల్లో వాళ్ళే లోకంగా ఉంటున్నారు. వీళ్ళు రేస్ చేసిన పాయింట్ కూడా అదే, మీరే ఉంటున్నారు మాతో ఎవరితో రావట్లేదని చెప్పి. వాళ్ళిద్దరే ఉంటారు, రూమ్లోనూ వాళ్ళిద్దరే ఉంటారు, అన్నం తినేటప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు, టాస్క్ ఆడేటప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు, అన్ని చోట్ల వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఎక్కువ గెలుతా కలవకుండా లోపలే ఉంటున్నారు, రూమ్లోనే ఉంటున్నారు అన్న పాయింట్ కూడా ఉంది. సో మనకి కాదు, లోపల కూర్చున్న వాళ్ళందరికీ మోస్ట్ రియల్ కపుల్ వీళ్ళే అనిపించాలి లెక్క ప్రకారం అయితే. ఇప్పుడు వాసంతి గారికి కళ్యాణ్ గారికి ఏం చెప్పారు, దూరంగా ఉంటున్నారని చెప్పారు. మరి ఇలా అసలు ఇడట్లేదే మనుషులు ఇద్దరిని, ఎవరితో కలవకుండా మరి ఇద్దరు లవ్ చేసుకున్నట్టే ఉంది కదా. సో వాళ్ళిద్దరే ఉండాలి, అందరికీ లోపల ఉన్నందరికీ వాళ్ళు కనిపించాలి. కనిపిలా ఇక్కడ నిజంగా అలా చూసి వాళ్ళు ఎవరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అలాగ ఉంటుంది కదా, టాస్క్ ఏంటి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. పేకి వచ్చేప్పటికి నోకరాజ్ అండ్ ఆశ గారి పేరు పెట్టారు. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి నోకరాజ్ మీద అంటే హరీష్ గారు స్టార్ట్ చేశారు. ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో, బాండింగ్ కనపడాలి. అది ఎక్కడ కనపడుతుంది, ఛాలెంజ్లోనే కనపడుతుంది, కానీ కనిపించాలి అన్నట్టు. ఈ పాయింట్ కరెక్ట్ చెప్పారు. మనం ఎక్కడైనా ఎవరైనా జడ్జ్ చేయాలంటే ఎక్కడ జడ్జ్ చేస్తాం, ఆ కమ్యూనికేషన్ కానీ బాండింగ్ కానీ ఎక్కడైనా ఆ ఛాలెంజెస్లోనే, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కంపాటబిలిటీ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఏదైనా సరే ఆ ఛాలెంజ్లోనే కనపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ మనం జడ్జ్ చేసేది అక్కడే. వాళ్ళిద్దరు కలిపి ఆడుతున్న టాస్క్లోనే ఓకే ఈ ఇద్దరు కపుల్స్ బాగా ఆడారు, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంది, ఒకరికొకరికి ఇది ఉంది. టాస్క్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా రెండు కనిపిస్తాయి. ఆ టాస్క్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినా కూడా నోకరాజు గారు అండ్ ఆశా మధ్యలో బాండింగ్ అన్నది సరిగ్గా లేదు, ఆ కంపాటబిలిటీ అన్నది సరిగ్గా లేదు. టాస్క్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర కూడా నాకు ఆ కంపాటబిలిటీ కనిపించింది. చెప్తాను ఆ విషయం కూడా ఎక్కడని. ఆ ఛాలెంజ్లో నోకరాజు గెలిచారు, కానీ ఇక్కడ మంచి పాయింట్ చెప్పాడు. ఆ ఛాలెంజ్లో నోకరాజు గెలిచారు కానీ ఆశా గెలిచినట్టు కనిపించలేదు. బాగుంది, హరీష్ గారు బాగా ఫ్రేమ్ చేశారు దీన్ని. ఈ వాజ్ వెరీ ఓవర్ పవరింగ్. నోకరాజే కనిపిస్తున్నారు కానీ ఆశ కనిపించట్లేదు. సో పర్టికులర్ టాస్క్లో నోకరాజే గెలిచాడు కానీ ఆశ గెలిచాడు అంటే ఇద్దరు గెలిచినట్టు అనిపించాలి. ఎందుకంటే ఓవర్ డామినేటింగ్ నువ్వు అసలు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండి అన్నట్టు ఉంది, తీసుకెళ్ళిపోయాడు. సో ఆ విధంగా అనమాట. అమ్మాయి చెప్తున్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి అవునా అని అనుకుంటుంటే సైలెంట్ అన్నట్టు చూసే వాళ్ళకి అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక్కడ లయగారు మాట అంటారు దాని తర్వాత, పిల్ల చేష్టలు చేస్తున్నావు కొంచెం అని. నాకు ఇంకో వర్డ్ ఉంది, నేను ఇంకోసారి 2-3 సార్లు రిపీట్ అయితే మాత్రం ఆ వర్డ్ వాడతాను. అలాంటి పనులు చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే అవన్నీ చూసుకుంటే ఇబ్బంది పడతారు. అచ్చా నేను ఇలా బిహేవ్ చేశానంటే తిరిగిట్లా చెప్తుంటే అర్థం కావట్లా. నెక్స్ట్ తెలివైన వాళ్ళు అని చెప్పి ఇలా టీంలో తీసుకున్నారంటే అన్నా వదిన అని చెప్పి తీసుకున్నారు, అంతేగా నన్ను ఫేక్ అనుకుంటున్నారని చెప్పి అనుకోలే. ఆయన స్వార్థం కోసం ఆయన తీసుకున్నాడు. టాస్క్లో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే మనకేమైనా యూజ్ అయ్యిద్ది అని తీసుకున్నాడు. అది వాళ్ళకి యూజ్ అయ్యింది, వాళ్ళు గెలిచారు చాలా ఈజీగా. ఆసియాలో మంచి ఫన్ ఉంది కానీ దాన్ని కూడా తొక్కేస్తున్నాడు. సో ఎప్పుడైనా అమ్మాయి సెటర్లు వేస్తా ఏదైనా జోకులు వేస్తుంటే వచ్చి అమ్మాయి మీద కౌంటర్ వేసి తొక్కేస్తున్నాడు అది అని చెప్పి చెప్పారు. ఎదగనివ్వటం లేదు. సో ఆ బ్యాలెన్స్ కనిపించట్లేదు ఇద్దరిలో అని చెప్పి. ఆసియాకి ఏమనిపిస్తుంది అంటే నాకు అలా అనిపించట్లేదు అని అనిపిస్తుంది, కానీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఓవర్ ద టైము ఈ క్వాలిటీ ఇద్దరికి ఇబ్బంది పెడుతుంది. ఇదే క్వాలిటీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేసుకున్నా పర్లా. పబ్లిక్లో ఉన్నప్పుడు వైఫ్ ఏదైనా అని హస్బెండ్ వైఫ్ని ఇచ్చేస్తే సరదాగానే అయినా సరే అది కొంచెం డామినేటింగ్గా అనిపించినప్పుడు వైఫ్స్ ఇబ్బంది పడతారు. మనం చూసుకోవాలి. మనమే అదేంటంటే మిగతా వాళ్ళకి కూడా వైఫ్ మీద మనం కూడా ఏదైనా అనేయచ్చు అన్న విధంగా వెళ్ళిపోతుంది. మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, మనమే రెస్పెక్ట్ చేయాలి, మనం డిస్రెస్పెక్ట్ చేయకూడదు. సరదాగా ఎప్పుడైనా ఒకటి ఓకే, కంటిన్యూస్గా వెళ్తా ఉంటే మాత్రం ఇబ్బంది. నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళు కప్పులు అవ్వచ్చావు కానీ బట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఐ డోంట్ అగ్రీ, అలా ఏమో నాకు అనిపించలేదని చెప్పాడు. నోకరాజు తొక్కేస్తున్నానా మీకు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అని అడిగాడు. 16 సంవత్సరాలు అయింది అనగానే ఇప్పుడు అనుమానం ఉంది కాబట్టే కదా మీరు పాస్వర్డ్స్ ఇచ్చిపుచ్చుకున్నారంటే మీరు ఏం సమాధానం చెప్తారు అన్నాడు. అప్పుడు తీసుకున్న పాయింట్, అప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు తీసుకొచ్చాడు హరీష్ గారు. అనుమానం ఉంటే కాదు మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చుకున్నామని చెప్పి హరీష్ గారు ఇంకా ఇక్కడ ఓవర్గా మాట్లాడుతారు అనిపిస్తూ ఉంటుంది కొన్ని పదాలు. రిలేషన్లో మనం ఏంటి పవిత్రంగా దాచుకునేది శీలం, మానం, మర్యాద అన్నీ ఇప్పేసినప్పుడు ఇంకేముంటుంది లైఫ్లో దాచుకోవడానికి అని చెప్పి ఎందుకు ఇవన్నీ ఓవర్గా లేదు. ఇలాంటి విన్నప్పుడు ఎవరైనా షో చూడాలంటే ఏంటి పదాలు, ఏంటి మాటలు, ఏంటి బీ గ్రేడ్ జోకుల్లా అనిపిస్తూ ఉంటాయి. అంత అవసరం. ప్రొఫెషనల్గా మంచిగా మాట్లాడండి పద్ధతిగా. వీళ్ళు దాన్ని కట్ చేస్తారు. నోకరాజు హరితారీష్ గారు చూస్తున్నప్పుడు నేను నోకరాజు మూసుకోవాలా అది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆశ జోక్స్ వేయటం భాను గారు చూసారు, కళ్యాణ్ గారు చూసారు, అందరికీ కనిపించింది, మీకే కనిపించలేదా అది అని చెప్పి ఆవిడ జోకులు వేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న పడి నువ్వు సప్రెస్ చేస్తున్నావు అని చెప్పి. అనిల్ గారేమో ఆశయాకి స్పేస్ ఇవ్వటం లేదు అనుకుంటున్నారు, నువ్వు ఇంతసేపు మాట్లాడావు, ఒక 2 minutes తను కూడా మాట్లాడి. అనిల్ గారు మంచి పాయింట్ చెప్పారు. సో నువ్వు కాసేపు కూర్చో, అమ్మాయిని మాట్లాడినవంటే ఆ అమ్మాయి లేచింది. నోకరాజు ఏమో ఏడుస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి లేచి నాకు ఎందుకు ఏమనిపిస్తుందంటే ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత నోకరాజ్ నాకేమర్థమైందంటే
ఆసియా మాట్లాడితే ఎక్కడైనా ఏదైనా రాంగ్ మాట్లాడిద్దేమో, దానివల్ల వాళ్ళిద్దరికి ఇబ్బంది కలిగిద్దేమో, దానివల్ల షోలో మనం ముందుకెళ్ళలేమో, కప్పు కొట్టలేమేమో, సో ఆసియా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న ఫీలింగ్లో ఉన్నాడేమో అనిపించింది నాకు డే 1 నుంచి నేను గమనిస్తుంటే, 5 రోజులు గమనిస్తుంటే. కానీ ఒకటి చెప్తాను చూడండి, అందరూ తెలివైన వాళ్ళే ఉండరు, సరేనా? కొన్నిసార్లు కొంతమంది అమాయకంగానే ఉంటారు, అంటే తెలివి తక్కువ అని కాదు, అమాయకంగా ఉంటారు. అదే క్యూట్. ఇంకా మనకి బాగా క్లోజ్ అయితే మనం ఏంటంటే తింగర బుచ్చి అలా అంటారు కదా, అది క్యూట్. సో లెట్ హెర్ బీ. ఒకవేళ తన అమాయకురాలు కొంచెం ఇట్లా ఏదైనా మాట్లాడతారు అని అనుకుంటే లెట్ హెర్ బీ, మాట్లాడి దాన్ని ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారన్న నాకు అర్థం కాదు. తెలివైన వాళ్ళుగా కనిపిస్తే కప్పు వస్తుందని కాదు. ఆ పెయిర్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ, ఇద్దరు పర్సనాలిటీస్ బయటికి కనిపించడం, మిగతా వాళ్ళకి కనిపించడం, దాని తర్వాత మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఎంత అర్థం చేసుకున్నారని తెలియటం, ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ షో పరంగా ఇలా చేస్తే బయట కూడా ఎక్కడ మాట్లాడితే ఏం తప్పు మాట్లాడిద్దో అన్న విధంగా ఉంటే ఎప్పటికీ లెర్నింగ్ అన్నది ఉండదు. తను రియలైజ్, ఒకవేళ తప్పు మాట్లాడితే తను రియలైజ్ అవ్వాలి కదా, ఓకే తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, ఇంకోసారి అలా చేయకూడదు, ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఆ రియలైజేషన్ రాకుండా పోతుంది. నాకు ఎందుకు కావాలని దానికోసమే ఆపుతున్నాడేమో తనని అనిపించింది. ఇప్పుడు కూడా తనేం చెప్పబోతుంటే మధ్యలో ఏడ్చుకుంటా ఇచ్చేసి ఏదో చేస్తాడు. టూ మచ్ అమ్మ. గేమ్ ఆడుతున్నప్పుడు టీంని గెలిపించాలనుకుంటాం కదా, నేను ఆ విధంగానే ముందుకెళ్ళానని చెప్పి టీంని గెలిపించాలని కదా, మీరు కూడా గెలవాలనుకున్నారు. అదే విషయం. హరిత గారు, నేను జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రపంచం మొత్తం చూసింది నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పి ఎంతసేపు ఈ సెల్ఫ్ డబ్బా ఒకటి ఉంటుంది. నౌకరాజు గారు సేఫ్ ప్లేయర్ మీరు అది అని చెప్పి ఇంక ఇద్దరు ఆవిడ రాధా గారు చోదాచారు. దాని తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి అరుచుకుంటా ఫైట్ చేసుకుంటా, నాకు అర్థం కాల. బిగ్ బాస్లో కూడా అలా చూడాల నేను. అంత ఇదేంది, అంత ట్రిగ్గర్ అయిపోయి అంత ఇచ్చేయాల్సిన నెసిటీ ఉందా నౌకరాజు? నాకు అర్థం కాల. నౌకరాజు వెళ్ళి ఇప్పుడు హరిత హరీష్ని మీరు ఫేక్ అని పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి కూల్గా కామ్గా ఆయన ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు కూడా అంతే కూల్గా కామ్గా యాక్సెప్ట్ చేయాలి. బేసికల్లీ మెచ్యూరిటీ, బేసికల్లీ ఎక్స్పీరియన్స్. సో అది అట్లీస్ట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, పిల్లాడు కాబట్టి అర్థమవుతుంది, కొంచెం తక్కువ ఏజ్ గట్టి అంతా కంపేర్. బట్ ఓవరాల్గా షో ప్రోగ్రెస్ అయినప్పుడు ఆ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. టాస్క్లు గెలవడం, పాయింట్స్ కొట్టడం కాదు, ఆ మెచ్యూరిటీ అనేది చూపించాలి. ఇక్కడ ఇలా జరిగింది, ఈ తప్పుని ఏమైనా కరెక్ట్ చేసుకున్నాడా నెక్స్ట్ అంటే కరెక్ట్ చేసుకోవాలా, అదే కంటిన్యూ అయింది. చెప్తాను చూడండి ఎక్కడ కంటిన్యూ అయిందని. ఇక్కడ అనిల్ గారు వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి, నోకరా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి, అనిల్ పైనుంచేమో హరిత హరీష్ గారు వీళ్ళు గొడవ చేసుకుంటే వీళ్ళు కింద నుంచి చేసుకుంటే అనిల్ గారు సీరియస్ అయిపోయారు. తప్పులేదు ఈ విషయంలో సీరియస్ అవడం. స్టాప్, జడ్జెస్ ఒకసారి స్టాప్ అన్నాక మీరు స్టాప్ అవ్వండి. ఏంటి ఏదో వీధిలో కొట్టుకుంటున్నట్టు, రోడ్డు మీద కొట్టుకున్నట్టు అలా వెళ్ళిపోతున్నారు స్టేజ్ దగ్గరికి అయ్యని చెప్పి ఆయన సీరియస్ అడిగి కొంచెం గట్టిగా చేయాల్సింది. నౌకరాజు, నీకు లాస్ట్ వార్నింగ్, టెంపర్ తగ్గించుకో, హైపర్ అయిపోతున్నావు, కామ్గా మాట్లాడు అని చెప్పి. ఆ ఇద్దరు విషయంలో జరుగుతున్నప్పుడు నౌకరాజుదే తప్పు. ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయి ఎయిట్ చేయడం వల్ల పక్కన వాళ్ళు రాంగ్ అయిపోతారు, మనం రైట్ అయిపోతాం అనుకుంటే రాంగ్. అది ఒకప్పుడు ఆ సెంటీలు గింటీలు ఇవన్నీ పని చేయవు ఇప్పుడు. ఇవన్నీ ఒకవేళ నిజంగా కాకుండా ఇదిగా మన పాయింట్ చెప్పలేనప్పుడు ఏడిపోచ్చేద్ది. లయ గారు, మీరు ఫేక్ అని పెట్టినప్పుడు మీకు ఒక జస్టిఫికేషన్ ఉంది కదా, అలాగే ఆయనకు కూడా ఉంటుంది కదా. మీరు ఆయన ఏ ఉద్దేశంతో పెట్టారో ఆయన కూడా మీకు అదే ఉద్దేశంతో పెడతారు. 24 hours టైం ఇస్తున్నాం మేడం ఇక్కడ తనకి అయ్యని చెప్పి ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన ఇచ్చుకుంటున్నాడు. సో ఇక్కడ ఈ పార్ట్నర్ అయినా పెళ్లి చేసుకునే వాళ్ళని, ఏ పార్ట్నర్ అయినా పెళ్లి చేసుకునే వాళ్ళని తొక్కేస్తారా మేడం, నేను ఎందుకు ఆశయాన్ని తొక్కేస్తాను అయ్యని చెప్పి. బట్ వాళ్ళకి ఒపీనియన్ చెప్తున్నాడు, మీరు డిఫెండ్ చేసుకోండి. పర్సనల్ తీసుకుని ఎగ్జైట్ అయిపోయి హైపర్ అయిపోతే తప్పు అనిపిస్తుంది, మన పాయింట్ కూడా వెళ్ళదు, ఎవరికి పట్టించుకోరు, ఈ ఏడుపు మీదకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అనిల్ గారు ఉంటారు, హరీష్ గారు మీలా యాక్టర్ని కాదన్నారు, అది రైట్ కాదని చెప్పి ఈ పాయింట్ కూడా మనకు కట్ చేసినట్టు. మీలా యాక్టర్ అంటే ఆ గొడవలో నాకు ఓవర్ వినిపించుండదు. మీలా యాక్టర్ని కాదంటే అక్కడ అందరూ యాక్టర్సే కదా, వాళ్ళందరూ తెలియదు. మీలా యాక్టర్ని కాదంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, మీరు ఒక్కళ్ళే రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఆయన కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. ఈ పాయింట్ కూడా ఒకళ్ళు రైస్ చేస్తారు, మాట్లాడదాం ఆ పాయింట్ వచ్చినప్పుడు. సో యాక్సెప్ట్ చేస్తాను సార్, ఇంకోసారి అన్నయ్య అంటాడు. నెక్స్ట్ అంజలి అండ్ పవన్ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి రియల్ నటరాజ్ అండ్ నీతి గారిని పెట్టారు. ఈ రెండు పేర్స్కి ఆ డ్యాన్స్ షో దగ్గర నుంచి గొడవలు ఉన్నాయి. బట్ స్టిల్ నీతి గారి పేరు పెట్టారనమాట. శ్రీముఖి మాస్టర్ నమ్మలేకపోతున్నాడు, మాస్టర్ అట్లా ఉండిపోయేటికి నమ్మలేకపోతున్నాడు. ఆయన నమ్ముతాడు నీతితో. ఇప్పుడు నీతికి అంజలి గారికి ర్యాప్ వచ్చింది, కొద్దిగా మాట్లాడేసుకున్నారు కాబట్టి. పవన్, నేను కొన్ని ఇయర్స్ వాళ్ళతో ట్రావెల్ అయ్యాను, సో అఫ్కోర్స్ మధ్యలో ఇష్యూలు అయినాయి, దూరంగా ఉన్నాం కానీ బట్ స్టిల్ ఇదే పాయింట్ నాకు నచ్చల. అప్పుడు ట్రావెల్ అయ్యాను, అప్పుడు ఎలా చూస్తాను, ఇప్పుడు అలాగే ఉన్నారు. అది అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మీతో ట్రావెల్ అవ్వడం వెళ్తే వాళ్ళకి అన్యాయమే కదా. రియల్ కపుల్ అని చెప్పారు. ఫేక్ వచ్చేప్పటికి నోకరాజ్ అండ్ ఆసియా పేరు చెప్పారనమాట. అంజలి గారు ఏం చెప్పారంటే, ఆసియా చాలా క్లోజ్గా ఇవన్నీ పంచేసేస్తూ ఉంటుంది, ఏదైనా ఈయన వచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు, వాటిని ఆపుతూ ఉంటాడు. ఏదైనా ఛాలెంజెస్ ఆడుతున్నప్పుడు ఇందాక కూడా విషయంలో మాట అన్నాడు. ఏంటన్నాడంటే, ఆసియాని పరిచయం చేయడానికి ఈ షోకి వచ్చా,
అన్నాడు. కానీ మిగతా విషయాల్లో అంటే అక్కడ ఎలాగ సపోర్ట్ చేస్తుంటున్నారో మిగతా విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఈ పంచులు వేస్తున్నప్పుడు కానీ, టాస్క్లు ఆడుతున్నప్పుడు కానీ, ఎక్కడైనా సరే మిగతా విషయాల్లో కూడా పంచెస్ వేస్తూ ఉండాలి అని చెప్తున్నప్పుడు, ఏ విషయాలైనా సరే ఆశయాన్ని మాట్లాడినివ్వటం లేదు. సో తనని మాట్లాడినివ్వాలి. అమ్మాయి పాయింట్ వినొచ్చు కదా, ఇచ్చిన సజెషన్స్ అర్థం చేసుకోండి, అరవటం కాదని చెప్పారు. ఎందుకని చెప్పింది అది, అమ్మాయిని మాట్లాడినివ్వాలి. మాట్లాడితే ఏదో బ్రహ్మాండం బద్దలైపోద్ది, మనకేదో అమ్మాయి ఏదో తింగరగా ఏదో మాట్లాడేస్తే నాకేదో ఇబ్బంది అయిపోద్ది అనేది కాదు. మాట్లాడినివ్వాలి. మాట్లాడిస్తే తను కరెక్ట్ చేసుకుంటుంది. ఇంకెప్పుడు లేదంటే తను ఎప్పటికీ ఒకవేళ అలాంటి అలాంటి థాట్ నోకరాజుకుంటే చెప్తున్నా, తను మాట్లాడితే ఇబ్బంది అవుతుంది అనుకుంటే. ఎందుకంటే స్టార్టింగ్లో ఈ పాయింట్ చెప్తాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే స్టార్టింగ్లో ఈ పాయింట్ చెప్తాడు. చూసారా ఎంత ఏదో వర్డ్ అంటాడు, అబ్బా ఎంత తింగరదో ఏదో అంటాడు. ఎవరి దగ్గర, సిద్ధు సోనియా దగ్గర అంటాడు. శ్రీముఖ్ గారు వచ్చి మీకు ఎందుకు సింగిల్ బిట్స్ ఇచ్చాం, ఒక్కొక్కరు పడుకోమని కాదా అంటే అని అంటుందని చెప్పి ఒక పాయింట్ చెప్తారు కదా అక్కడ. అది తింగర్ కాదు, అది క్యూట్నెస్. ఆ వర్డ్ గుర్తురట్లా నాకు. కానీ ఇక్కడ సోనియా గారు డిపెండ్ చేసి అది క్యూట్నెస్ అని చెప్తారు. ఏడవడం కాదు, అర్థం చేసుకుని అంటే ఆశ అంటది, రాజు నన్ను ఎక్కడ మాట్లాడినవటం లేదు, మీకు చెప్పాను మాట్లాడినట్లేదు అంటే ఇక్కడ నోకరాజు ఏం చేస్తారు, తను లాగేసి కూర్చోబెడతాడు. ఇదే వాళ్ళు చెప్తుంది, ఇదే నువ్వు చేస్తుంది, ఇదే అని అర్థం కావట్లా. వెంటనే కూర్చోబెట్టంగానే నోకరాజు లాగేసి దంసప్ పిలుస్తామంటే, అంజలి గారు మేము చెప్పిన ప్రాబ్లం ఇదే, తనని మాట్లాడినవు అని చెప్పి అది ఇది అని చెప్తుంటే ఎందుకు అదే భయపడతాడు మాట్లాడితే. వెంటనే మళ్ళీ సమాధానానికి ఎయిట్ చేస్తున్నాడు. ఇంకేట్ చేస్తామంటే శ్రీముఖ్ గారు అందరూ టార్గెట్ చేస్తానంటే మీకు అనిపిస్తుందా అది అంటే అవును అన్నట్టు ఆయన అన్నాడేమో, వాడు నన్నే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు. మేబీ నాకు పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు ఏమో అనుకున్నాడేమో. ఇంకేడుస్తామంటే లయ గారు అన్నారు, చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు, నాకు కూడా ఇప్పుడు పేషెన్స్ పోతుందని చెప్పి. నిజంగానే పిల్ల బచ్చేలాగా బిహేవియర్ ఉంది. ఇంకో వర్డ్ ఉంది, అది వాడట్లా ప్రజెంట్, నోటి దాకా వచ్చి ఆగిపోతుంది. 2-3 సార్లు తర్వాత వాడతా. నిజంగా కిడ్డిష్ బిహేవియర్ ఉంది ఇది. ఏంది ఇది, వాళ్ళ పాయింట్ చెప్తుంటే ఏడుస్తాయింది. ఇప్పుడు నువ్వు కూడా ఒకళ్ళు పెట్టావు హరితారీష్ అని చెప్పి, ఫేక్ అని చెప్పి, వాళ్ళు ఏడ్చారా? ఎందుకు ఆడటం, డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఒకటి చెప్తా, పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది, మీకు బెటర్గా అవుతుంది. సో డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో మీరు వీక్గా కనిపిస్తారని చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. దానికి అర్థం కావట్లేదు. ఒకరోజు మళ్ళీ ఏడుస్తా ఉన్నాడు. అనిల్ గారు ఏమో ఎందుకు ఒపీనియన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకుని ఎక్సైట్ అవుతున్నావు, 10 మంది 10 చెప్తారు, 10 సార్లు అరుస్తావా అని చెప్పి. అంతే సింపుల్. అలాంటి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాగే ఉంటాయి. సో నోకరాజు గారు మరి రియాలిటీ షోస్ చూడలేదా, చూసారా, ఏం చేసి వచ్చారు అన్నది అర్థం కాల. ఇవన్నీ చాలా కామన్గా జరిగే విషయాలు కదా. ఇంత ఎగ్జైట్ అయిపోయి, ఇంత ఎయిట్ చేసి, ఇంత డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి ఈజీగా టార్గెట్ అయిపోతావు. ఎవరైనా ఏదైనా ఇవ్వాలని నలుగురు ఇస్తే చాలు నువ్వు ట్రిగ్గర్ అయిపోతావు. టాస్క్ బిల్ ముందు కూడా ఇలాంటి ఏదైనా 4 విషయాలు ఏమైనా గుర్తు చేస్తే ఇంక టాస్క్ ఏమాడతావు. ఇంకా నెక్స్ట్ నటరాజ్ అండ్ నీతి గారు వచ్చారు. నేను ఇంకా అంటే ఎదురు చూసిన పేరుస్లో నటరాజ్ అండ్ నీతి గారు అండ్ హరితారీష్ గారు వచ్చి ఫేక్ హరితారీష్ గారికి ఇచ్చారు. ఆ పేరు కోసం చెప్పారన్నమాట. నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంది, నేను కొంచెం కష్టపడ్డా ఏదో చేసుకొని ఇక్కడ దాకా వచ్చా. నీతి గారికి ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఆవిడ రియాలిటీ షోస్ చేసింది, డ్యాన్స్ చేసింది, అన్నీ ఆవిడ ఇక్కడ దాకా వచ్చారు. మేము ఒకరికొకరు పేర్లు చెప్పుకొని రాలా. అంటే డిపెండెన్సీ తర్వాత నా కష్టం నాది, తన కష్టం నాది అన్నట్టు. సొంత కష్టం వచ్చేసి శ్రీముఖ్ గారు హరితారీష్ ఆ పేరు దానికోసం అంటున్నారా అంటే ఇద్దరు కలిపేసి ఏదో ఒకటే అన్నట్టు ఆ విధంగా అంటున్నారా అంటే నటరాజ్ మాస్టర్ గారు ఎస్, వాళ్ళు ఇక్కడ కెమెరాస్ ఉన్నాయని చూపించుకోవటం కనబడుతుంది, అందుకే నాకు ఫేక్ అనిపిస్తుందని. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ చెప్పారు. చాలా విషయాలు హరీష్ గారు ఈ షో ఎలాంటిది, ఈ షో అలాంటిది, మనం ఎలా ఉండాలి, మనం అలా ఉండాలి, షో కాబట్టి ఎలా ఉండాలి, షో కాబట్టి అలా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఉండొచ్చు మీ మనసులో చెప్పుకొని, బయట చెప్తుంటే ఫేక్గా అనిపిస్తుంది. కెమెరాస్ ఉన్నాయని చెప్పి ఎలా చేయాలి, అలా ఉండాలి, అప్పుడే షో విన్ అవుతాం అని అనుకుంటున్నట్టు కనబడుతుంది. అది నాకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో అందరితో వర్క్ చేశాను, అలాగే ఉన్నారు. ఇలానే పట్టుకొని జనాలకి అంటే చేతులలో పట్టుకొని ఇలానే జనాలు పట్టుకొని చూపించాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ మాస్టర్ చెప్పినప్పుడు జనరల్గా అగైన్ హరితారీష్కి సపోర్ట్ రావాలి. ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నేను ఎలా ఉన్నానో అందరితో వర్క్ చేశాను, వాళ్ళు అలాగే ఉన్నారన్న విధంగా చెప్తున్నప్పుడు వీళ్ళతో వర్క్ చేయలేదు కాబట్టి ఇలా అంటున్నారు, ఇది ఫెయిర్ కాదని రావాలి. కానీ రాదు. ఎందుకంటే హరీష్ గారు చేసిన పనులు అలాంటివి, మాట్లాడిన మాటలు అలాంటివి. శ్రీముఖ్ గారు హరీష్ కోసమే చెప్తున్నారా లేదా హరిత కోసం చెప్తున్నారా అంటే ఓన్లీ హరీష్. హరిత గారు మేడం మీ గురించి కాదు, ఓన్లీ హరీష్ గారి కోసమే చెప్తున్నానని చెప్పారు. నెక్స్ట్ హరీష్ గారు ఎంత ఇచ్చాను నీకు డబ్బులు నా చేయి పట్టుకోవడానికి అని చెప్పి వాళ్ళ వైఫ్ని క్వశ్చన్ చేస్తారనమాట. ఇక్కడ హరిత గారు బాగా మాట్లాడారు. ఆయన చెప్పింది ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఆయన దాంట్లో సమాధానం ఉంది. ఏంటంటే వాళ్ళందరినీ సెట్లో చూసామంటున్నారు, మా పేర్లు అవి చూసామంటున్నారు. సో వీళ్ళతో వర్క్ చేయాలి బేసికల్గా, అందుకని మమ్మల్ని ఫేక్ అనుకుంటున్నారు. మా పేర్లు ఈ షో కోసం వస్తున్నాయి కాదు, దానికన్నా ముందే ఉన్నాయి హరితారీష్ అని చెప్తే వెంటనే నటరాజ్ గారు నేను ముందు షో కోసం ఇక్కడ మాట్లాడదలుచుకోవాలి, బట్ అప్పుడే ఉంది, అక్కడి నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఇది రాంగ్. అంటే హరితారీష్ అన్నది వీళ్ళు ఆ షో కోసం క్రియేట్ చేసుకున్నది కాదు, వాళ్ళకున్నది. ఇంతకు ముందు కూడా ఛానల్ పెట్టుకున్నారు. ఏదైనా సరే వాళ్ళ ఒకవేళ దానికోసం క్రియేట్ చేసుకున్నా మనం క్వశ్చన్ చేసేది లేదు, ఎందుకంటే ముందు నుంచి ఉంది కాబట్టి. అది అగ్నిపరీక్ష కోసం క్రియేట్ చేసుకున్నారా, బిగ్ బాస్ కోసం క్రియేట్ చేసుకున్నారా, అప్పుడు వేరు. ఇప్పుడైతే కంటిన్యూ అయింది కదా, వదిలేదు కదా.
మేము తెలియదు కాబట్టి ఫేక్ అని ఊహించుకుంటున్నారు, మిస్కాలిక్యులేషన్ చేసుకుంటున్నారు అన్నారు. నటరాజ్ మాస్టర్ ఇంకో షో కోసం మాట్లాడింది హరీష్ గారు, హరిత హరీష్ నేమ్ ఫేమ్ కోసం కాదు, అలా అయితే మాకు సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది, ప్రపంచానికి మీకు తెలుసు అన్నట్టు చెప్పుకున్నారు. మమ్మల్ని చూసేలా మమ్మల్ని చూడలేదు, జస్ట్ మీరు అజంప్షన్లో చెప్తున్నారు, ఎప్పుడు పొరపాటు పడవచ్చు, రాబోయే రోజుల్లో మీకు మీరే కరెక్ట్ చేసుకుంటారని. ఈ ఆర్గ్యుమెంట్ ఎంత బాగుంది. యాక్చువల్గా ఇద్దరి మధ్య చాలా గట్టి గొడవ అయింది అనుకున్నా. ఆయన మెచ్యూర్డ్గానే చెప్పారు, ఈయన దాన్ని మెచ్యూర్డ్గానే ఆన్సర్ చేశారు. సింపుల్, ఇందులో ఏడు బుల్లే పెడబొబ్బుల్లేవు. నెక్స్ట్ రీల్ వచ్చేపాటికి అంజలి పవన్కి ఇచ్చారన్నమాట. ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ పాట కూడా పాడారు శ్రీమి గారు. వీళ్ళిద్దరికీ గొడవలు ఉన్నాయి, అయినా ఇక్కడ ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారంటే మరి ముందు మాట్లాడుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారా, పేరెప్పై ఇలా టీం పై గ్రూప్ అప్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ ఆ ప్రాబ్లమ్ సరి చేసుకుంటున్నారా ఒక ఆపర్చునిటీగా తీసుకొని అన్న తెలియాలి. సో ఒక ఆపర్చునిటీ తీసుకొని సరి చేసుకుంటే మంచిదే, వీళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్తో పాటు ఇతర ప్లేయర్స్తో మధ్య ఈ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకుంటే యాజ్ అ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. ఒక అపోజిషన్ ముందు నుంచి క్రియేట్ చేసుకుని వచ్చినట్టు ఉంటుంది, ఇప్పుడు అపోజిషన్ తగ్గిద్ది. ఇంకోటి ఏం తెలుసు, చాలా ఇంపార్టెంట్ కూడా, అదర్వైజ్ ఏమవుతుంది అంటే పర్సనల్స్, వీళ్ళ పర్సనల్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ పర్సనల్స్ ఎలా తెలుసు బయటకు వచ్చేస్తాయి. అదే వాళ్ళు కలిసిపోయారు అనుకోండి, అవన్నీ అలాగే లోపల ఉంటాయి. నటరాజ్ మాస్టర్ గారికి ఇష్టం లేదా అనుకుంటే లేదు నేను ఆపాలంటే ఆపచ్చు, కానీ నేను ఆపట్లా, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏదైనా ఉండొచ్చు, బట్ యాజ్ కప్పుల్గా వాళ్ళు మంచి వాళ్ళే, నేను చూశాను, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా బాగుంటారు అది అని చెప్పారు, నాకు మనసులో ఉంది అది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ జాను భాను గారి కప్పుల నుంచి జాను గారు పాయింట్ రైస్ చేస్తారు. 1 వీక్లో ఎలా అంటే ఇన్ని గొడవలు 1 వీక్లో ఎలా చేంజ్ అయింది, 16 ఇయర్స్లో చూడండి ఇప్పుడు ఏమైంది అన్నట్టు పాయింట్ రైస్ చేస్తే, నువ్వు పాయింట్ రైస్ చేసావు, నీకు తర్వాత ఆన్సర్ దొరికింది కూర్చో అని చెప్పి అమ్మాయిని కూర్చోబెట్టేశారు. దానికి ఆ పాయింట్ ఎందుకు చూపించాలి, కట్ చేసేయచ్చు కదా. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారు వచ్చారు. వాసంతి గారు వచ్చి అంజలి అండ్ పవన్ వాళ్ళది పెట్టారు. వాళ్ళ జర్నీ ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు అనిపించింది, అందుకే రియల్ అని చెప్పి వీళ్ళు గ్రూప్ అయిపోయారు. అంజలి పవన్ గారు వాసంతి అందరూ గ్రూప్ అయిపోయింది. సో వీళ్ళు ఆ పాయింట్లు ఇస్తారు. ఫేక్ వచ్చేప్పటికి హరిత హరీష్ గారు పెట్టారు. వాళ్ళిద్దరు లవ్ బాగుంది, ఇద్దరు లవ్ చేసుకునే విధానం బాగుంది, కానీ ఆయన చెప్పే కప్పులకి ఇన్పుట్లు అవుట్పుట్లు ఏముంటాయి అంటే అది ఫేక్గా అనిపిస్తుందని చెప్పారు. ఇది బాగా చెప్పారు పాయింట్. సో మీ ఇద్దరి మధ్యలో లవ్ బాగుంది, అది తీసేయండి సరేనా, కానీ మీరు మిగతా చేసే పనులన్నీ ఫేక్గా అనిపిస్తాయి. జాకెట్ వేసుకోవటం కానీ, నిన్న టాస్క్ జరిగినప్పుడు అక్కడ రెస్పెక్ట్ అవ్వకపోవటం కానీ, ఆ ఇన్పుట్స్ అన్నీ ఫేక్గా అనిపిస్తున్నాయి అయ్యి అని చెప్పి అనిల్ గారు ఏమంటారంటే, ప్రేమ గురు టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్నది పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అవును అనుకున్నారు. సో అది అంతకుమించి అక్కడ డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా వచ్చారు. జాను అండ్ బాను రియల్గా అనిపిస్తాను చెప్పి వీళ్ళు ఆలకించుకున్నారు, మళ్ళీ అలకించుకున్నారు. ఇది కొంచెం సేఫ్గా ఆడిన గేమ్లు ఇవన్నీ. సోనియా గారు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, ఒకరినొకళ్ళు చూసుకొని నేర్చుకోవాలనుకుంటున్నారు, వర్క్ షేర్ చేసుకుంటున్నారు, టుగెదర్ వెళ్తున్నారు. సో పడుకునేటప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు, లేచాక మళ్ళీ టైం స్పెండ్ చేస్తారు అయ్యి అని చెప్పి వీళ్ళు వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు కూడా ఏం చెప్పారు, నా పెద్ద ఎక్సైటింగ్ అనిపించలే. ఫేక్ వచ్చేప్పటికి హరిత హరీష్ గారికి ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ సోనియా బాగా మాట్లాడింది, వాళ్ళిద్దరు రిలేషన్ అన్నది చూపించుకోవచ్చు, తప్పులేదు ఎలా ఉంది ఏంటని, కానీ వాళ్ళదే రిలేషన్ అని చూపించుకోవడం ఫేక్, కెమెరా కోసం చూపిస్తున్నారు అనిపిస్తుంది చెప్పింది. సింపుల్ లైన్స్ బాగున్నాయి. మాదే రిలేషన్ మిగతా వాళ్ళది కాదంటే, నేను జాకెట్ ఇచ్చాను కాబట్టి నాదే, మీరు ఇవ్వలేదు కాబట్టి మీదే అన్నట్టు ఆయన ఏదైతే మాట్లాడారు, ఇదే ఆ పాయింట్ వాళ్ళు సింపుల్గా పెట్టారు. నెక్స్ట్ జాను బాను రియల్ వచ్చేప్పటికి సిద్ధం సోనియా వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు కదా, వీళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఏందో ఇదే నాకు అర్థం కదా. రిలేషన్ అన్నది కానీ పాయింట్ బాగుంది, పాయింట్ చెప్తాను చూడండి, ఇక్కడ పాయింట్ బాగుంది. ఏంటంటే రిలేషన్ అన్నది ఎన్ని ఇయర్స్ అన్నది కాదు, ఓటములో గెలుపులో ఒకేలా ఉంది, ఒకరికొకరు ముందుకు తీసుకెళ్ళాలి, ఓడిపోయినా నిందించుకోకుండా ఇద్దరు బిహేవ్ చేసిన విధానం చాలా బాగుంది. మీరు గమనిస్తే నోకరాజ్ అండ్ ఆశ టాస్క్ గెలిచారు, కానీ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అన్నది భయంకరంగా చాలా బ్యాడ్గా ఉంది, ఆ కంపాటబిలిటీ అంత కనిపించలే. వేరే సోనియా అండ్ సిద్ధు టాస్క్ ఓడిపోయారు, కానీ వాళ్ళ మధ్యలో బాండింగ్ బలంగా కనిపించింది. ఎలా కనిపించింది చెప్తున్నాడు. యాక్చువల్గా అయితే అక్కడ బిస్కెట్ అయిపోయింది అయ్యని సిద్ధు అన్నప్పుడు సోనియా సిద్ధు అక్కడ ఏం ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి ఎట్లా మనకు చూపించినంత వరకు. తర్వాత వాళ్ళిద్దరూ పక్కన కూర్చున్న తర్వాత నీకు జీల్ లేదనో, లేదా నాకు ఇలా తీసేయాలనిపించింది కానీ తీయలేదనో అన్నీ చెప్పుకొని ఇద్దరు గొడవాడుకున్నారు. కానీ అందరిలో మాత్రం వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేశారు. ఇద్దరు గొడవాడేసుకుని ఏం చేయకుండా అక్కడ ఎవరి వల్ల లాస్ అయినా ఒకళ్ళు బ్లైండ్, జనరల్గా అయితే వెంటనే అక్కడ అటు సైడ్ బ్లైండ్ ఫోల్డ్ ఉన్న తీసేసి నీకు ఈ మాత్రం గైడ్ చేయడం కూడా రాదా, వేస్ట్ గైడ్ అయ్యి అని చెప్పి ఏదో గొడవలు అవుతాయి. అలా అక్కడ ఏం పడలా. సో దట్ షోస్ ద మెచ్యూరిటీ, అది మెచ్యూరిటీ. అందరు నలుగురిలో ఉన్నప్పుడు గెలిచినా ఓడిపోయినా ఏం జరిగినా మన ఇద్దరం టుగెదర్, ఓటమైన మన ఇద్దరిదే, గెలిపోయినా మన ఇద్దరిదే అని అనుకోవాలి. నేను తప్పు చేసినా ఓడిపోయాను అంటే అక్కడ ఉన్నది నేనే అక్కడ ఉన్నది. నేను చెప్తుంది సోనియా ఏమనుకోవాలి, నేనే సిద్ధు అని అనుకోవాలి, సిద్ధు అనుకోవాలి, నేనే సోనియా అనుకోవాలి, వెళ్ళిపోవాలి. తర్వాత ఇద్దరు కూర్చున్నప్పుడు కరెక్షన్ చేసుకోండి, అరుచుకోండి, ఏదైనా చేసుకోండి, కరెక్షన్ చేసుకోండి. అదే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అది ఇలా పాయింట్ విడిగా చెప్పారు, బాగుంది. నెక్స్ట్ ఫేక్ వచ్చేప్పటికి అంజలి పవన్ అని చెప్పారు. ఏంటంటే ప్యాంపర్ చేసుకోవటం, క్యూట్ థింగ్స్ ఇవన్నీ మా ముందే చేసుకుంటున్నారేమో, మా వెనకాల ఉండట్లేదేమో అన్నట్టు చెప్పారు. నాకు అర్థం వాళ్ళు వెనకాల ఏం చేసుకుంటున్నారో మీకెట్టా తెలుసు, తెలియకుండా మీరు ఎలా గెస్ చేసి చెప్తారు, నాకు అర్థం కాలేదు, రాంగ్ అనిపించింది నాకు ఇది. పవన్ తక్కువ మాట్లాడుతున్నారు, అంజలి గారే లీడ్ తీసుకుంటున్నారు ప్రతి దాంట్లో, ఇద్దరి మధ్యలో అది లేదేమో, ఏదో మా ముందు చూపిస్తున్నారు కానీ బయట లేదేమో అంటే
ఈయన పాయింట్ కూడా చెప్తారు పవన్ గారు. మొన్న ఇష్యూ అయినప్పుడు అదే మహేష్ ఇష్యూ అయినప్పుడు నేనే మాట్లాడాను. నేనే అది చేయమని అంజలి కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి నువ్వు ఇంత ఇచ్చేస్తున్నావు, ఏంటి ఇంత గట్టిగా గొడవ పడుతున్నావు అయ్యి అని చెప్పి. సో నాకు వీళ్ళు ఫేక్ అని ఇచ్చింది, నాకు ఆ పాయింట్ నచ్చలేదు. దాని తర్వాత అంజలి గారు ఓవర్ పవర్ చేస్తున్నారు, నోకరాజ్ది కనిపిస్తుంది కానీ అంజలి గారిది కనిపించట్లేదు అన్న విధంగా చెప్పారనమాట. లాస్ట్కి మహేష్ అండ్ శాండ్రా వచ్చారు. సో మహేష్ అండ్ శాండ్రాకి హరితారీష్ గారు ఇచ్చారు రీల్ అని చెప్పి. సో మహేష్ అండ్ శాండ్రా హరితారీష్ గారికి రీల్ ఇచ్చారు. ఇంకంతే. హరీష్ గారు హరిత కోసం అంటే వాళ్ళిద్దరు కనెక్ట్ అయినప్పుడు హరిత గారి కోసం మాట్లాడుకోవడంలో క్యూట్ లవ్ కనిపించిందంట. సో అందుకోసం ఇచ్చారని చెప్పి. ఫేక్ వచ్చేవాడికి వాసంతి అండ్ కళ్యాణ్ ఇచ్చారు. ఏంటి అంటే శాండ్రా గారు చెప్పినప్పుడు ఇది నేను చూసిన ప్రతిసారి వాసంతి ఒంటరిగానే కూర్చుంటుంది. ఒక కపుల్ షోలో ఉన్నాం, కలిసి ఉంటేనే ఆ బాండింగ్. ఈ పాయింట్ కొంచెం ఉండండి. ఒంటరిగా కూర్చుంటున్నారనే విషయం కాదు. ఒక కపుల్ షోలో ఉన్నప్పుడు కలిసి ఉంటే మీ బాండింగ్ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ బాండింగ్ లేదని, బట్ జడ్జి చేయాలంటే అది కనిపించాలి. ఇది కరెక్ట్ పాయింట్. మీ ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు మేము ఇద్దరు ఎలా ఉంది ఏంటి అనేది మేము జడ్జ్ చేయగలం. మీ ఇద్దరు బాండింగ్ లేదు అన్నట్లా. మీరు కలిసి ఉంటే మాకు హెల్ప్ అయితే జడ్జ్ చేయడానికి. లేదు మేము ఎలా జడ్జ్ చేస్తాను, ఒక చోట అమ్మాయి చోట ఉంటాయని కరెక్ట్గా ప్లేస్ చేశారు. నేను కళ్యాణ్ రూమ్ ఇచ్చేయండి, మా రూమ్ ఇచ్చేయండి, మీ రూమ్లోనే ఉంటాం అంటే ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే సరిగ్గా చెప్పలేపాడు. ఆ అమ్మాయి రెడీ అవ్వడానికి కానీ, ఆ అమ్మాయి డ్రెస్ వేసుకోవడానికి కానీ, మేకప్ వేసుకోవడానికి ఏదైనా 2-3 గంటలు పడుతుంది. పైగా వేరే రూమ్స్, మాకు ఒక రూమ్ లేదు. సో తను ఎక్కడ వేరే రూమ్లో రెడీ అవుతాం, నేను ఎక్కడ చోట ఉండాలిగా, బయట తిరగటం ఏదో రూమ్లో ఉండటం. అందుకని మీకు అలా అనిపిస్తుంది. మాకు రూమ్ ఇస్తే మేము కూడా ఒకే చోట ఉంటాం కాబట్టి, ఒకే రూమ్లో రెడీ అవుతాం కాబట్టి మా ఇద్దరం కలిసి ఉన్నట్టు మీకు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ చెప్పేయడం అనిపించింది. దాని తర్వాత రాధా గారు ఏంటంటే ఒకరు కాదు 2-3 మీకు చెప్తున్నప్పుడు అది నెగిటివ్గా తీసుకోకండి, దాన్ని మార్చుకోండి అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ పాజిటివ్గా తీసుకోండి అని చెప్పాడు. దాని తర్వాత మహేష్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. కళ్యాణ్ మహేష్ని సపోర్ట్ చేయడం ఏదో జరిగింది ఇంతకుముందు ఆ నిన్న మొన్న టాస్క్లో. సో మహేష్ అందుకే నేను చెప్పను శాండ్రా అని చెప్పి దాన్ని తిరిగిపోతాడు. ఇలాంటి జరిగినప్పుడు వెళ్ళకూడదు మహేష్, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు, కొంచెం రియాక్ట్ అవుతారు. అయిపోయిన తర్వాత మొత్తం ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. వెళ్ళాడు, ఏమైంది ఆయన చుమ్మని బయటికి వెళ్ళిపోయాడు. నాకు ఏంట్రా బాబు కొట్టేసుకున్నారు ఏంటి అనిపించింది ఒక సెకండ్. కళ్యాణ్ అలా వెళ్ళిపోగానే మహేష్ ఇబ్బంది పడతాడు కదా, తనకు మళ్ళీ బాధపడతాడు. మహేష్ అలాంటి పర్సన్ అంటే సెన్సిటివ్ పర్సన్. ఇలా జరిగిందని మళ్ళీ ఏడుస్తాడు, ఇలా జరిగింది అని చెప్పి. కళ్యాణ్ వెళ్ళిపోయాడు. డ్రామాలు అనేసారు కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా అంటే సరే అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు శాండ్రా గారు కూడా ఫీల్ అవుతారు కదా, మహేష్ ఎందుకు వెళ్ళి మరి మనం వినిపించుకోవాలా అని నేను అలా అనుకుంటారని అంటానా, వాళ్ళు అనిపించుకోవాలని చెప్పి. దాని తర్వాత మోస్ట్ రియల్ 4 votes వచ్చినాయి ఎవరికంటే నటరాజ్ అండ్ నీతు గారికి. సో అలా వచ్చి వాళ్ళు 4 votesతో మోస్ట్ రియల్ అయ్యారు. మోస్ట్ ఫేక్ వచ్చేపాటికి 4 votes హరిత అండ్ హరీష్ గారికి వచ్చినాయి. అదనమాట. కొంతమంది మీద అయితే అసలు ఒపీనియనే లేదంటే ఒకళ్ళకి మోస్ట్ ఫేక్ రాలా, మోస్ట్ రియల్ రాలా. సో వాళ్ళ మీద ఎవరికి ఒపీనియన్ లేదు. ఏదో ఒక ఒపీనియన్ ఉండటం బెటరా, కొంతమంది అంటారు ఏ ఒపీనియన్ లేని దానికన్నా ఏదో ఒక ఒపీనియన్ ఉండటం బెటర్ అని చెప్పి. అలా కాదు, నెగిటివ్ ఒపీనియన్ ఉన్న దానికన్నా కూడా న్యూట్రల్ ఒపీనియన్ ఉండటం బెటర్. సో వాళ్ళు బెటరే నన్ను కంపేర్ చేసుకుంటే నెగిటివ్ ఒపీనియన్ కన్నా. మరి దీనివల్ల ఏదైనా పనిష్మెంట్ ఉంటుందంటే ఏం ఉండదు, ప్రస్తుతానికి అయితే ఏం చెప్పలేదు. బట్ వాళ్ళు సరి చేసుకోవడానికి, గ్రూప్స్ ఫామ్ అవడానికి, ఎవరితో అలయన్సెస్ ఉన్నారో చూసుకోవడానికి, ఎవరు మనకు సపోర్ట్గా ఉంటారు, ఎవరు మనకి ఆపోజిట్లో ఉంటారు తెలియటం కోసం ఇలాంటి యాక్టివిటీ పెట్టడానికి రీజన్ చెప్తున్నా. వాళ్ళలో మధ్యలో ఆ బ్రేక్స్ క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి పెట్టిన టాస్క్ ఇది. ఈ టాస్క్కి చాలా విషయం ఉన్న టాస్క్ ఇది. విషయం ఉన్నట్టే నడిచింది, విషయం లేని నడవల. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 3 నోకరాజుకి పెట్టారు, 4 ఈయనకి పెట్టారు కాబట్టి వాళ్ళ బాండింగ్స్ మధ్యలో కొంచెం బ్రేక్స్ వచ్చి ఏదర్ ఇప్పుడు వాళ్ళు ప్యాచప్ చేసుకోవటమో లేదంటే ఆ రైవలరీని ముందుకు తీసుకెళ్ళటమో చేస్తారు. అదే ఈ టాస్క్ మెయిన్ ఉద్దేశం. కొంతమందికి ఇలాంటి వెర్బల్ టాస్క్ బోరింగ్ అనిపిస్తాయి కానీ షో ముందుకు వెళ్ళడానికి ఇవే ఇంపార్టెంట్. బిగ్ బాస్లో కూడా ఇలాంటి టాస్క్లు పెట్టినప్పుడు ఎంత సీరియస్గా ఆడితే మనకు వీక్ డేస్ మజా వస్తుంది, మన వాళ్ళు ఆడరు, అది మ్యాటర్. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ లవ్ అని చెప్పి ఇంకొక యాక్టివిటీ అనమాట. సో బాండ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ స్కేల్ ఆఫ్ లవ్ ఉంటుంది. కాకపోతే ఈ బాండ్ క్రెడిట్స్ పంచుకున్న తీరుని అనిల్ గారు తప్పుపట్టారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫేక్ రియల్ అన్నదానికి మీరు ఎంత ఇది చేసుకున్నారు, దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే గేమ్లో వీళ్ళు ముందుకెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా బాండ్ క్రెడిట్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎవరో వచ్చి ఫేక్ రియల్ దాని మీద ఎంత ఆర్గ్యుమెంట్లు చేసుకున్నారు. పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బాండ్ క్రెడిట్స్ వాటిని మాత్రం ఏదో ఫ్రీగా పంచుకున్నారు, అక్కడ ఏమీ జరగలేదు, మాకు కావాలంటే ఏది జరగలేదు, అది రైట్ కాదని చెప్పారు. ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంట్. నేను కూడా చెప్పాను బాండ్ క్రెడిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అలా నిజాలు చెప్పినప్పుడు దాంట్లో మనకి ఎక్కువ ఉండాలని చూసుకోవాలి. కానీ నీ మ్యారేజ్ డే కాబట్టి నువ్వు 2 తీసుకో, నీ బర్త్డే కాబట్టి నువ్వు ఇంకో 2 తీసుకో అన్నట్టు పంచుకోవడం ఏంటో అర్థం కాల. ఇప్పుడు డిసైడ్ చేస్తాం ఆ బాండ్ క్రెడిట్స్ పంచుకునే ప్రాసెస్ నచ్చలేదు. ఇప్పుడు మేము డిసైడ్ చేస్తాం ఎలా పంచుకోవాలి ఏంటి అని చెప్పి ఎవరైతే ప్రేమ పురుగులు ఉన్నారో ఫస్ట్ వచ్చారో ఆ టీంలో ఉన్న ముగ్గురికి 25 పాయింట్స్ ఇచ్చేసారు. అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి 20 పాయింట్స్ ఇచ్చారు. థర్డ్ వచ్చిన వాళ్ళకి 5 10 పాయింట్స్ ఇచ్చేసినట్టున్నారు. 5 పాయింట్స్ ఇచ్చేసినట్టున్నారు. అంటే మీరు పంచుకున్న తీరు నచ్చలేదు, బట్ వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకుని అక్కడ ఏదో యాక్టివిటీ చేద్దాం, ఫర్దర్గా ఏదో ఉంటుంది. దీని మీద ఎలిమినేషన్ డిపెండ్ అయి ఉంటుందా, దీని మీద ఏం చేస్తారు, ఎలిమినేషన్ చేస్తారేమో అని అనుకుంటున్నా, తెలియదు నాకు, లీక్ కాదు అనుకుంటున్నా. సో దానికోసం ఈ పాయింట్స్ ఏం చేస్తారు, మనకి రేపు క్లారిటీ వచ్చింది, అప్పుడు మనం ఎందుకు ఇలా ఇచ్చారన్నది మాట్లాడదాం.
దాని తర్వాత లీడర్ బోర్డులో నుంచోబెట్టారు. మహేష్ అండ్ శాండ్రా 10th ప్లేస్ 0 పాయింట్స్తో, సోనియా అండ్ సిద్ధు 5 పాయింట్స్తో 9th ప్లేసు, కళ్యాణ్ అండ్ వాసంతి 10 పాయింట్స్తో 8th ప్లేసు, అంజలి అండ్ పవన్ 15 పాయింట్స్తో 7th ప్లేసు, బిట్టు అండ్ సంధ్య గారు 20 పాయింట్స్తో 6th ప్లేసు, 5th అండ్ 4th టై అయింది. జానుబాను అండ్ హరిత హరీష్ గారు, వాళ్ళకి 25 పాయింట్స్ ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో 35 పాయింట్స్తో ప్రియాంక అండ్ శివ్, సెకండ్ పొజిషన్లో 40 పాయింట్స్తో నటరాజ్ అండ్ నీతు గారు, ఫస్ట్ ప్లేస్లో నూకరాజ్ అండ్ ఆశయ గారు 50 పాయింట్స్తో ఉన్నారు. ఇలా ఈ పాయింట్స్ ప్రకారం కనుక ఎలిమినేషన్ చేస్తే మహేష్ అండ్ శాండ్రా గారు ఎలిమినేషన్ అయిపోవాలి, ఒకవేళ ఈ పాయింట్స్తోనే మనం చేయాలి ఎలిమినేషన్ అని అనుకుంటే. కానీ ఇక్కడ ఏం చేశారంటే అనిల్ గారు ఒక ట్విస్ట్ ఉందని చెప్పారు. ఎలిమినేషన్ మోస్ట్లీ జడ్జెస్ చేతిలోనే పెట్టుకుంటారు. ఏంటి అంటే జడ్జెస్ తరపున క్రెడిట్స్ ఇస్తాం, ఏవైతే ఈ బాండ్ క్రెడిట్స్ ఉన్నాయో జడ్జెస్ తరపు నుంచి కూడా ఇస్తాం. ఇప్పటికి 50 పాయింట్స్, నెక్స్ట్ ఇంకొక 50 పాయింట్స్ ఉన్నాయి, అవి జడ్జెస్ ఇస్తారు. ముగ్గురు కలిపి 50 పాయింట్స్ని, ఒక్కొక్కరికి 50 పాయింట్స్లోంచి ఎన్ని పాయింట్స్ ఇస్తారు అన్నది ఇస్తారన్నమాట. అది వాళ్ళ లోపల చూపించిన కంపాటబిలిటీని బట్టి, పర్ఫార్మెన్స్ని బట్టి అన్నీ చూసి ప్రతి కప్పులకి మేము ఇస్తాం. అలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చేయచ్చు, 10th ఉన్న వాళ్ళు ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు అన్న విధంగా చెప్పారనమాట. సో అంటే 10th ఉన్న వాళ్ళు ఫస్ట్కి వెళ్ళాలండి, వాళ్ళు 0తో ఉన్నారు కాబట్టి అలా ఏదైనా అటు ఇటు మారిపోవచ్చు, మొత్తం మారిపోతే మొత్తం చేంజ్ అయిపోద్దని నాకు తెలిసి. ఈ పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఆ పాయింట్స్ బేస్డ్ ఆన్ ద పాయింట్స్ ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. ప్రస్తుతానికి అయితే ఇది ఎపిసోడ్ రివ్యూ. నాకైతే మోస్ట్ ఫేక్గా అంటే ఉన్నట్లు చూసిన వాళ్ళు నాకు అనిపించింది ఎవరు అంటే బాండింగ్, వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అని కాదు, యాక్ట్ చేయటమో లేదంటే ఓవర్ పవర్ చేయటమో, డామినేట్ చేయటమో, కంపాటబిలిటీ అని చూపించుకోవటం అయితే కనుక ఇద్దరు నూకరాజు అండ్ ఆశయ గారు ఒకళ్ళు, నెక్స్ట్ హరిత హరీష్ గారు ఒకళ్ళు. హరిత హరీష్ గారి షో కాబట్టి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం ఇలా చేస్తున్నాం, వాళ్ళు అలా చేయట్లేదు, మనలాగా వీళ్ళు ఉండట్లేదు అన్న విధంగా నాకు అది నచ్చలా. నూకరాజు ఆశయాన్ని డామినేట్ చేయడం కానీ, ఇసుకోవటం కానీ, ఓవర్ పవర్ చేయడం కానీ, ఆ అమ్మాయి ఏదో తింగారిది అని అనుకోవటం కానీ, వర్డ్ రాంగ్ అయి ఉండొచ్చు, ఐఎమ్ సారీ, బట్ ఆయన ఆలోచనలు కొద్దిగా అలా ఉన్నాయి. సో నచ్చలా. మిగతా వాళ్ళు ఎంతో కొంత కంపాటబిలిటీ కానీ ఏది కానీ వీళ్ళతో కంపారిజన్ చాలా బెటర్గా ఉన్నారు. నన్ను అడిగితే మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళది ఒక పేరు ఉంది, అంటే ఓన్లీ బాండింగే కంపాటబిలిటీ వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఎక్కువ షేర్ చేసుకోవటం, ఎక్కువ కంపాటబిలిటీ, ఎక్కువ లవ్, ఎక్కువ అండర్స్టాండింగ్ అయితే మాత్రం నాకు ప్రియాంక అండ్ శివ్ గారిలో కనిపించినాయి. అంటే వాళ్ళిద్దరూ హక్ చేసుకోవటం కానీ, కిస్ చేసుకోవటం కానీ, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం కానీ, పాయింట్స్ చెప్పేటప్పుడు కూడా పాయింట్స్ షేర్ చేసుకోవటం కానీ, టాస్క్ ఆడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ కానీ చాలా ఇదిగా కనిపించినాయి. అన్ని 2-3 టాస్క్లు ఇప్పటికి మనం చూసిన దాంట్లో. సో వాళ్ళు కొంచెం ఎక్కువ కంపాటబుల్గా, ఎక్కువ ఇదిగా కనిపిస్తున్నారు కంపారిటివ్లీ మిగతాలతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ సంధ్య గారు, బిట్టు గారు, మిగతా పేర్స్ అన్నీ ఇంక బాగానే ఉన్నాయి, ఇంకా ఇండివిజువల్గా ఇంక చెప్పుకోవాల్సిన నెక్స్ట్ లేదు, బాగానే ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కొంచెం సరి చేసుకోవాలి. నూకరాజ్ దీన్ని సరి చేసుకోవాలి, సరి చేసుకోకపోతే ఆయనకి ప్రమాదం. అది సంగతి. ఇదే ఎపిసోడ్ రివ్యూ. చాలాసేపు అయిపోయింది, 42 నిమిషాలు అయిపోయింది. 40 లోపల చెప్దాం అనుకున్నా అవలా, లెంత్ ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ 9 ఈవినింగ్ 7 నుంచి 9 మధ్యలో ఇంకొక వీడియో వస్తుంది. దేని గురించి? సస్పెన్స్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కోసం కాదు, ఇంకొక విషయం ఉంది, ఇంకొక దానికోసం వస్తుంది, బాగుంటుంది. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. లేదంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో వచ్చినప్పుడు చూద్దు, కానీ ఇంట్రెస్టింగ్ వీడియో. సరేనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. హ్యాపీ వీకెండ్ చెప్పడం మర్చిపోయా.